నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశాడు, స్టూడియో కట్టి. ఆ ఫ్లోర్ నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట 30 గంటలు లేటుగా వచ్చారు. వాళ్ళ చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబు నాకు. ఏదో చెప్పి ఎంటర్టైన్మెంట్ అది ఇది పెట్టారు. గోపాలరావు అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని అన్నాడు. నేను వెళ్ళి మామూలుగా నాకు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం అలవాటు లేదండి, అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నాను. నన్ను దుష్టుడు అంటారు, సారీ చెప్పమంటారు. నేను చెప్పాలి, నేను తప్పనిలేదే, నువ్వు నన్నున్నావు కదా, నేను సీనియారిటీ చెప్పాను. గోపాలరావు వాళ్ళ కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి ఎవడైనా పెట్టాడు. చిన్న గొడవ కూడా అయింది. సరే ఆ లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు. రాగానే రిబ్బన్ కటింగ్ పెట్టారు. పెట్టగానే అప్పుడు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, ఆ కోట అక్కడ ఉన్నాడో పిలవండియా అన్నాడు. వచ్చాను. వీడితో పాటు తమ్ముళ్ళు తింటాయండి ఒకడు, వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోరు కొట్టినప్పుడు అది చూస్తాను, కామెడీ బాగుంటుంది ఇది అన్నాడు. అయితే రిబ్బన్ కట్ చేశారు. అవును, వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నెట్టుంటే అన్నాడు. అంటే నాయుడు గారు అన్నాడు, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు. ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు, కోటది. ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే 32 లక్షల్లో అహనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి. అది రిలీజ్ అయిన తర్వాత నా 32 లక్షలు కాకుండా 1,80,00,000 కలెక్ట్ చేసింది అన్నాడు. ఆ డబ్బుతో కట్టించాను ఫ్లోర్. నిజంగా ఎట్లా మర్చిపోతానండి అది, చాలా గొప్ప విషయం కదండి. మరి ఎవరు ఒప్పుకుంటారు అలాగా? తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు సినిమాలు వెంకటేశ్వర, ఆ సినిమాలో ఒక మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. తర్వాత ఒక సినిమా తీసి కోట నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టానయ్యా, ఏమైంది సార్ నువ్వు ఏడిపించాలి అన్నాడు. విషయం ఉండాలి కదండి, ఏడిపించినట్టు దంపదాలు అలా ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లు. తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన సినిమా కదా మీరు చేసింది, ఆయన క్యారెక్టర్గా మండలాధీశుడు ఏదో చేశారు, మండలాధీశుడు. ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్? అప్పట్లో అందరికీ రామారావునేనండి, అందరికీ రామారావు మహానుభావుడు. తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. నాకు నచ్చంది అది ఒక్కటే అయింది. ఇప్పుడు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టేయండి, వయసు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి, ఆవిడ మన ఆయన భార్య బసవతారకం గారు మహా ఇల్లాలు 12 మంది పిల్లల్ని కంది ఆయన ద్వారా. సంకలో ఒకడు, కడుపులో ఒకడు, ఒళ్ళో ఒకడు పెట్టుకుని. అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చిందే నీకు, ఆ వయసులో ఆ మహానుభావురాలను మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు? ఆ విషయంలో నాకు చాలా కోపం రామారావు విషయం. నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో? సెక్సా ఏముంది నీకు? ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు, నేను నా పిల్లలు నన్ను చూడలేదంటే, పిల్లలు ఏమయ్యా మీరు చూడలేదంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు, అది తీసే టైం ఏది ఆయనకి, దగ్గర తీసుకున్న టైం మీకోసమే రాత్రింబళ్ళు కష్టపడ్డాడు. ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు 12 మందికి. ఏమండి
అంత గొప్ప జీవితం అనిపించాడు. అవునండి. నాన్న అమ్మ లేదు కదా, మరి ఎట్లా, ఎక్కడ ఉంటావంటే అని అడగాల్సిన ధర్మం మీది. అవును. లేదంటే ఒరే అమ్మాయిలు ఎవడన్నా మరి ఎవరు వేస్తారు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది. అవునండి. అది రెండు లేకుండా ఇంకో దరిద్రపు ఆడదాన్ని మళ్ళీ తాడు కట్టడం ఏంటండి, తప్పు కదా. అదే. నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం. తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిస్టెంటే, అంతేగాని నువ్వేం సెక్షువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదేవండి. మీ కులంలో చేసుకోండి, చక్కగా బోల్డ్ మంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న చాకరీ చేయడానికి వస్తారు. అలాంటివి ఉంటే బాగుంటుంది. కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి. నాకు ఆ విషయంలో ఆయన అంటే ఎంత గౌరవం, అభిమానం, నాకు ప్రాణం ఆయనంటే. అలాంటి వాడు ఆ పని చేశాడంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే. అలా చేయకూడదండి ఆడవాళ్ళని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎన్ని వేషాలు వేసినా 4 గోళ్ల మధ్యలో అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇబ్బంది పెట్టినట్టు ఎవ్వడూ బాగుపడ్డాడు. ఎంతమంది నటులు లేరు, పద్మనాభం గారు, రాజనాల్ గారు, కాంతారావు గారు, వీళ్ళంతా లేరు. అవును. పద్మనాభం గారు ఎంత కమీడియన్, ఎంత డైరెక్టర్, ఎంత ప్రొడ్యూసర్, ఎంత గొప్పవాడండి. అవును. అలాంటి వాడు 3 పెళ్ళిళ్ళు ఆయనకి. చివరికి సెకండ్ క్లాస్లో టికెట్, సెకండ్ క్లాస్లో మామూలు జనరల్ కంపార్ట్మెంట్ వీళ్ళకి గతి పెట్టింది. అవును. అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా. ఒకరోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు. ఏదో అండి చెప్తున్నా. అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి, ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి. అవును, అది నువ్వు చూసుకోవాలి. నువ్వు అడిగితే ఎవరు చెప్పండి. అవును. అవన్నీ ఊరికే. అయితే ఒక్కటి మీరు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే రామారావుకి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది. రబ్బరుతో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి. ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమొస్తుంది నీ పుణ్యం. అవును. ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది, పోయింది ఆవిడ. అవునండి. ఏదో హాస్పిటల్ కట్టించాలి. ఈ పని తప్పు కదా. ఇది చేయకుండా ఆ హాస్పిటల్ చేశాడు అనుకోండి, ఎంత గొప్ప పేరు ఉండేది. అవును, మీరు అన్నది 100% కరెక్ట్ అండి, దానిలో డౌట్ లేదు. వాజ్పేయి గారు వచ్చి ఓపెన్ చేశాడండి అవును హాస్పిటల్ని. మరి అవును సార్, మీరు వేరే ఉద్దేశంతో కాదు, బాధతో అన్నమాట. అదే నాకు అర్థమైంది, కోపం కాదు. కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు అది వదిలేని చరిత్ర, మనం ఇంకేం అనలేం. అదో జీవితం అంతే.